గురువుగారు, అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఎదుటివారిని నిష్ఠూరాలాడటం, అభండాలు వేయటం చేస్తూ ఉంటాం. దాని ద్వారా వచ్చేటువంటి పాపం ఎలాంటిది? తెలిసో తెలియకో అని మొదటి పదం. తెలిసే చేస్తాం, తెలియక తర్వాతి సంగతి. నేటి కాలంలో ఇలాంటి దోషాలు అందరూ తెలిసే చేస్తున్నారు. అభాండములు, చెయ్యని తప్పుకు మన మీద పడేటటువంటి నేరాలు. మనం చెయ్యలేదు, కానీ మన గురించి లోకానికి ఎదుటివారు చెప్పే మాట త్వరగా చేరిపోతుంది. ఎవరి పని వారు చేసుకోకుండా ఇతరుల పనిలో జోక్యం చేసుకుంటే వచ్చే ప్రమాదమే ఇది. కృష్ణుడికి కూడా ఈ నీలాపనింద తప్పలేదు. వినాయక చవితి నేపథ్యంలో ఆ వృత్తాంతాన్ని విన్నాం. మనం చెయ్యని పనికి, మనం దోషం కాని సమయంలో కూడా ఇతరులు మనపైన దోషాన్ని ఆపాదించినప్పుడు మన మనస్సుకు కలిగే బాధ వర్ణనాతీతం. అరే, అటువంటి పని నేను చేసేవాడిని కాదే, ఎలా ఈ లోకం నిజానికన్నా అబద్ధానికే పెద్దపీట వేస్తుంది. నిజం నిలకడ మీద నీకు తేలుతుంది, కానీ ఈలోగా అబద్ధం ఆకాశం చుట్టూరా విహరించి వస్తుంది అని ఒక సామెత. అభాండము అన్నప్పుడు మనం చెయ్యని తప్పుకు లోకం చేత మాట పడవలసి రావడం. ఇలాంటి సందర్భంలో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? అలా మనం ప్రవర్తించకూడదు, ఇది మొదటిది. ఇక మనం చెయ్యని ఆ తప్పులకు మన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే ఆ తప్పు వల్ల కలిగే దోషం, పాపం ఎంత ఉంటుందో అంత ఆ అన్న వ్యక్తికి చేరుతుంది. భాగవతం 5వ స్కంధం 23వ నరక వర్ణనలో వారికి ఇలా ఇతరుల గురించి మాట్లాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే, ఆ పని అతడు చేస్తే నిజంగా ఎంత పాపం వచ్చి ఉంటుందో అంత పాపం ఇతడి అకౌంట్లో రాయాలి. అది 23వ నరకం. భాగవతం 5వ స్కంధంలో 28 విధాలుగా నరకాలు ఉన్నవి అని వర్ణింపబడి ఉండగా, ఒక్కొక్క నరకం 5 వర్గాలలో 140 రకాల వర్గాలలో ఎదుటివారి గురించి మరి ఒకరు తెలియని సందర్భంలో కూడా, తెలిసినా కూడా, అంటే ఈ వ్యక్తి ఆ పని చేసి ఉంటే వచ్చే పాపం అంతా అతడి అకౌంట్కి పోతుంది. కనుక పొరపాటుగా కూడా అభాండాలు, అవాచ్యాలు, నోటికి తోచిందల్లా ఒకరి గురించి ఒకరు అనకూడదు. ఈ వ్యక్తి ఈ ధర్మం తెలుసుకొని ప్రవర్తిస్తే ఇతడికి ఆ పాపం అంటదు. ఇది విషయం.